ఈ లోకం మనిషి బయట రూపాన్ని చూస్తుంది, కాని దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇది ఒక చిన్న పిల్లవాడి కథ కాదు. ఇది ఒక దేశం దిశను మార్చిన దేవుని స్వరం కథ, ఒక తల్లి కన్నీళ్ల ప్రార్థన కథ, ఒక ప్రవక్త పిలుపు కథ, ఒక యాజక కుటుంబం కూలిపోయిన కథ, ఒక రాజ్యం మొదలైన కథ. ఇది సాముయేలు కథ. ఇశ్రాయేలు దేశంలో ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలున్నారు. ఒకరు పెనిన్నా, మరొకరు హన్నా. పెనిన్నాకు పిల్లలున్నారు, కాని హన్నాకు లేరు. దీనివల్ల హన్నా రోజూ అవమానాలు ఎదుర్కొంది, మాటలతో గాయపడ్డింది, లోపల చాలా బాధపడ్డింది. కాని హన్నా మనుషుల దగ్గరకు వెళ్లలేదు, దేవుని దగ్గరకు వెళ్ళింది. షిలోహు దేవాలయంలో మాటలు రాని స్థితిలో దేవుణ్ణి ప్రార్థించింది. కన్నీళ్లే ఆమె మాటలయ్యాయి. ప్రభువా, నీవు నాకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తే అతని పూర్తిగా నీకే అర్పిస్తాను అని ఆమె దేవుణ్ణి వేడుకుంది. దేవుడు ఆ ప్రార్థనను చూశాడు, విన్నాడు, జవాబిచ్చాడు. కొంతకాలానికి హన్నాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆమె అతనికి సాముయేలు అని పేరు పెట్టింది. అంటే దేవుని దగ్గర అడిగి పొందినవాడు అని అర్థం. పిల్లవాడు కొంచెం పెద్దవాడైన తరువాత హన్నా తన మనస్సును గట్టిగా చేసుకొని తనకు ప్రాణంలాంటి కుమారుడిని దేవాలయానికి తీసుకెళ్ళింది. యాజకుడు ఏలీకి అప్పగించింది. ఆమె ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. తన కుమారుడిని దేవునికి అర్పించింది. ఒక తల్లి చేసిన త్యాగం అక్కడే దేవుని యోజనగా మారింది. సాముయేలు దేవాలయంలోనే పెరిగాడు. ఒక రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఒక స్వరం వినిపించింది, సాముయేలా అని. అతను లేచి ఏలీ దగ్గరకు పరుగెత్తాడు. నన్ను పిలిచావా అని అడిగాడు. ఏలీ పిలవలేదని చెప్పాడు. ఇలా 2 సార్లు జరిగింది. 3వసారి ఏలీకి అర్థమైంది, అది దేవుని స్వరమని. అప్పుడు అతను సాముయేలుకు చెప్పాడు, ఇకపై పిలిస్తే, ప్రభూ, మాట్లాడుము, నీ దాసుడు వింటున్నాడు అని చెప్పు. ఆ రాత్రి దేవుడు ఒక చిన్న పిల్లవాడితో మాట్లాడాడు. ఇశ్రాయేలు దేశానికి ఒక ప్రవక్త లభించాడు. సాముయేలు పెరిగిన కొద్దీ దేవుని మాటలను ప్రజలకు చెప్పేవాడిగా మారాడు. ఆ రోజుల్లో ఏలీ కుమారులు దేవాలయంలో తప్పుగా ప్రవర్తించారు, ప్రజలను దోచుకున్నారు, పాపంలో జీవించారు. దేవుడు హెచ్చరించాడు, కాని వారు వినలేదు. చివరికి యుద్ధంలో ఇశ్రాయేలు ఓడిపోయింది. దేవుని మందసం శత్రువుల చేతికి వెళ్ళింది. ఏలీ కుమారులు యుద్ధంలో మరణించారు. ఈ వార్త విన్న ఏలీ కూడా మరణించాడు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని తమ దేవుడు దాగోను విగ్రహం ముందు పెట్టాడు. కాని అక్కడ దేవుని మహిమ నిలబడలేదు. దాగోను విగ్రహం పడిపోయింది. ప్రజలకు వ్యాధులొచ్చాయి. భయంతో వారు మందసాన్ని తిరిగి ఇశ్రాయేలు దేశానికి పంపించారు. సాముయేలు ప్రజలను పిలిచి దేవుని వైపు తిరగమన్నాడు. ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. ఫిలిష్తీయులు మళ్లీ దాడి చేసినా ఈసారి దేవుడు ఇశ్రాయేలు తరఫున యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు గెలిచింది. సాముయేలు ఒక రాయిని నిలబెట్టి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. అంటే ఇంతవరకు దేవుడు మాకు సహాయం చేశాడు అని అర్థం. కొంతకాలానికి ప్రజలు మాకు ఇతర జాతుల్లా ఒక రాజు కావాలి అన్నారు. దేవుడు బాధపడ్డాడు. అయినా వారి కోరికను ఒప్పుకున్నాడు. సాముయేలు సౌలును రాజుగా చేశాడు. మొదట సౌలు మంచివాళ్లా ఉన్నాడు, కాని తర్వాత దేవుని మాట వినలేదు. అందుకే దేవుడతన్ని తిరస్కరించాడు. అప్పుడు దేవుడు సాముయేలును బెత్లెహేముకు పంపాడు. యెస్సై కుమారుల్లో ఒకణ్ణి రాజుగా చేయమన్నాడు. పెద్దవాళ్లొచ్చారుగాని దేవుడొప్పుకోలేదు. చివరికి గొర్రెలు కాపాడుతున్న చిన్నవాడు దావీదొచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, మనుష్యులు బయట చూపును చూస్తారు, కాని నేను హృదయాన్ని చూస్తాను. సాముయేలు దావీదును అభిషేకించాడు. హన్నా కన్నీళ్లు వృధా కాలేదు. సాముయేలు విధేయత వృధా కాలేదు. దేవుని స్వరం ఎప్పుడూ మారదు. ఈరోజు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మనము చెప్పాల్సిందొక్కటే,
మాట్లాడు ప్రభూ, నీ దాసుడు వింటున్నాడు. ఎందుకు దేవుడు సౌలును తిరస్కరించాడు? మరి ఎందుకు దేవుడు దావీదును రాజుగా చేయమని సాముయేలుకి ఆజ్ఞాపించాడు? దేవుడు మనిషి బయట రూపాన్ని కాకుండా హృదయాన్నెందుకు చూస్తాడో, సౌలు చేసిన తప్పులేమిటో, దావీదు హృదయం దేవునికి ఎందుకిష్టమైందో, ఈ విషయాలన్నిటినీ వివరంగా తెలుసుకోవాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మీరు స్పందిస్తే ఈ అంశంపై ఒక పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక వీడియోను మీకోసం తీసుకొస్తాను. మర్చిపోకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మరి మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు చూసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అదేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఏ బైబిల్ కథపై మీకు వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆమెన్.